వెలిగించి మరొకరం వెలిగించి మరొకరం వెలిగించి వాక్యం చెప్పబడుతుంది. మీరు వెళ్ళండి, సకల జనులు శిష్యులుగా చేయండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడునని తెలియచేయండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొవ్వొత్తి ఏ విధంగా అయితే ఒకరి నుంచి పాస్ అవుతూ అది వెళ్ళిందో అదే రీతిగా మనమందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ద్వారా ఆయన ఇచ్చిన రక్షణ మరొకరికి అది వెళ్ళాలి. ఈ రోజున చాలా సార్లు తెలియజేశాను, మనలో యేసు ప్రభువు జీవించాలి, మనలో యేసు ప్రభువు జన్మించాలి, మనము యేసు ప్రభువులాగా మారాలి. యేసు ప్రభు యొక్క ప్రత్యేకతలు మనకి కలిగి ఉండాలి. యేసు ప్రభువులాగా మాట్లాడాలి, యేసు ప్రభువులాగా ప్రవర్తించాలి, యేసు ప్రభువులాగే అనేక సందర్భాలు మన జీవితాల్లో కదలాడుతూ ఉండాలి. కారణం ఏంటంటే, ఈ జీవితం మనది కాదు. ఈ రోజున యేసుక్రీస్తు మనలో జన్మించాడనే భూలోకంలో 2024 సంవత్సరాల క్రితం జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో జన్మించాడనే సంబరాలు చేసుకుంటున్నాం. మన జీవితంలో జన్మించాడనే సంబరాలు చేసుకుంటున్నాం. రాత్రి మనం మాట్లాడుకున్న సందేశం అదే. కొందరు ధనాన్ని బట్టి పండగ చేసుకుంటారు. చాలా మంది అంటారు, డబ్బున్నవాడికి ప్రతిరోజు పండగే అంటారు. డబ్బుంటే పండగ చేసుకునేవాడు కేవలం డబ్బు మాత్రమేనే పండగ చేసుకుంటాడు. లేదు, బంధువులను బట్టి కుటుంబాలను బట్టి పండగ చేసుకునేవాడు వాటిని బట్టి పండగ చేసుకుంటాడు. బంగారం బట్టి వెండిని బట్టి పండగ చేసుకునేవాడు వాటిని బట్టి పండగ చేసుకుంటాడు. లేదు, మరి ఏ ఇతరమైన వస్తువులు ఉన్నాయనుకోండి, వాటి ద్వారా పండగగా భావించేవాడు వాటి ద్వారానే పండగ చేసుకుంటాడు. నీకు నిజంగా క్రిస్మస్ అనేది మాత్రమే నీకు పండగ అయితే నీ జీవితం దండగ. చాలా మంది మీరే పెట్టరే బాబు, నెలకొక పండగ వస్తున్నట్టు వస్తుంది నీకు అని అంటూ ఉంటారు. ఈ పండగలన్నీ దండగలు తప్ప ఏమైనా అవసరం ఉందంటారా? ఎంతమంది కుటుంబాల్లో ఎప్పటికీ జోబీలు ఖాళీ అయ్యి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమైన బట్టలు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు చేసి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మొక్కలు బట్టలు కొనకపోతే ఎలిగిపోతాయి. ఆడపిల్లల మొక్కలు అయితే మరీ చూడలేము అసలు. ఇంటికి వెలుగు ఆ మొఖం అయితే ఆ మొఖం ఆరిపోయినట్టే ఉంటది, చూడలేము ఆ మొక్కలు. మా మగ పిల్లలు ఉన్నారు అనుకోండి, పైన ఒక చెడ్డీ కింద ఒక లాగేదే చాలు, ఎలాగైనా వచ్చారు. కానీ ఆడపిల్లలు అలాగా కాదు, మంచి మంచి బట్టలు, కొత్త బట్టలు. ఏమన్నా బట్టలు అయిపోతామని మూడు ఆభరణాలు కావాలి, చెవులకు కావాలి, ముక్కుకు కావాలి, నెత్తి మీద కావాలి, కళ్ళల్లో కావాలి, ముక్కుకు కావాలి, నోటుకు కావాలి. ఇవన్నీ ఆశ ఉంటుంది. ఒకవేళ పెట్టుకోలేదేమో కానీ ఆశ మాత్రం అన్ని పెట్టుకోవాలని. అందుకే ఏం చేసామంటే, చాలా మంది తల్లిదండ్రులు నాకులాగా ఆడపిల్లలు కొనుక్కోలేరని చెప్పి మన పెంకు మొత్తం అన్నారు. అదే వాళ్ళ పాప మేరమ్మ గారు మండరాలు, మేము యేసుప్రభు మాత్రం, అందుకే మా చెవులు ఏమి, మా ముక్కులు ఏమి లేవన్నదట. మీరు అది సగం అన్నదంట. ఉన్నదేమో ఎన్ని సంవత్సరాల పిల్లకి? 8 సంవత్సరాలు. ఆవిడకి అన్నదే మీరు సాతాను పిల్ల ఉన్నదట. ఆభరణాలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అవి లేకపోతే అలిగిపోయే ఉంటారు. నిజంగా సాతాను పిల్ల. ఉంటే పెట్టుకోండి, ఉంటే వేసుకోండి, ఉంటే వాడుకోండి, లేకపోతే సర్దుకుని ఉండండి. మన మందిరంలో తీసేయమని ఎక్కడ కూడా మనం చెప్పట్లేదు, అలానే పెట్టుకోమని కూడా చెప్పట్లేదు. అది నీ స్వేచ్ఛ, నీ హృదయ. కాబట్టి అది నీ స్వేచ్ఛకే అప్పగిస్తున్న సందర్భం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆభరణాల విషయంలో కాక మన హృదయాన్ని దేవునికి ఇచ్చే వారిగా ఉండాలని ఈ పండుగ దినంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆభరణాల ద్వారా, వస్తువుల ద్వారా, ఫుడ్ ద్వారా, ఆహార పదార్థాల ద్వారా
వేడుక ద్వారా మన హృదయం సంతోషించడం కాదు, క్రీస్తు మనకి ఇచ్చిన ఎప్పుడైతే ఈ రక్షణ ఇచ్చాడో అప్పటి నుంచే మనం నిజమైన క్రిస్మస్ జరిపించుకుంటూ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు అనే గ్రామములో యేసు జన్మించాడు. నజరేతు బెత్లెహేము యొక్క గ్రామంలో యేసు జన్మించాడు. ఆ బెత్లెహేమునకు మరొక పేరు ఎఫ్రాతా. బెత్లెహేము అంటే అర్థము రొట్టెల ఇల్లు. అలాగే ఎఫ్రాతా అంటే ఫలభరితమైనది, ఫలించేది, ఫలించేది, ద్రాక్షవల్లి వంటిది. సో కాబట్టి ఫలభరితం కనబడుతున్న ఆశీర్వాదకరమైన సూచనగా ఉన్న రొట్టెల ఇల్లు అనే సమృద్ధి కలిగిన ఎఫ్రాతా అనబడిన బెత్లెహేములో దేవుడు జన్మించాడు. ఈ రెండు పేర్లు కాకుండా మరొక పేరు ఈ ప్రాంతానికి, గ్రామానికి. ఆ పేరు దావీదు పట్టణం, దావీదుపురం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రామాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ గ్రామంలో మొట్టమొదటిగా దుఃఖమే ఉండేది, శాపమే, కన్నీరే ఉండేది. ఎందుకు అది ఉండేది అని నేను తెలియజేస్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా బెత్లెహేము అనే విషయంలో ప్రారంభ దినాలు రాయబడిన ఆ సమయంలో మనకి ఎలా పరిచయం చేయబడుతుందంటే, కన్నీరు కార్చిన వ్యక్తిని మనకు చూపిస్తుంది. అదే యాకోబు భార్య అయిన రాహేలు ఆ బెత్లెహేము వచ్చిన తర్వాత కుమారుని కని బెనూని అనే పేరు కలిగిన వ్యక్తిని కని చనిపోయింది. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఏడు సంతానం, దుఃఖం, బాధ. బిడ్డను కంటూ పుట్టినప్పుడు తల్లి చనిపోయింది. అందుకే ఇదిగో ఈ కుమారుడు బాధను మిగిల్చాడు, ఒక మరణానికి కారణమయ్యాడనే ఉద్దేశంతో అతని దుఃఖపుత్రుడు అని చెప్పేసి బెనూని అని పేరు పెట్టారు. కానీ యాకోబు గారు తర్వాత ఆ బెనూనికి బదులుగా బెన్యామీను అని పేరు పెట్టారు. రాహేలు ఎంతో సంతోషకరంగా ఆ యొక్క గర్భమును ధరింపచేయబడింది. ఏమండి, రాహేలు గొడ్రాలుగా ఉండేది. ఏమండి, మీ అందరికీ తెలుసు, వివాహం అయ్యేటప్పుడు ముసుగు ఎత్తిన తర్వాత, ముసుగు తీసేసిన తర్వాత, చూడయ్యా ఈ పిల్ల అవునో కాదో, ఒకవేళ ఈ పిల్ల కాకపోతే మేము తర్వాత చేయలేము, ముందే చూసుకో, ఆ ముక్కు, ఆ కన్ను, ఆ నోరు. అప్పుడు పెళ్లి సంబంధాల్లో పెళ్లి చూపులో చూసుకున్న అమ్మాయో లేదు అని చెప్పి సేవకులు చాలా మంది అనడానికి కారణం ఉంది. ఆ కారణం యాకోబునకు తన మామ రాహేలును ప్రేమిస్తే జబ్బు కల్లా లేయని ఇచ్చి మోసం చేసి పెళ్లి చేశాడు. ముసుగులో చేసేసాడు. ముసుగు తీయలేదు పాప, ముసుగు ఉంచేసి పెళ్లి చేశాడు. మచ్చి మొక్క వేసుకుని, జబ్బు కళ్ళు వేసుకుని, కళ్ళు ఇటలు ఆడిస్తూ ఆ యాకోబు దీనికని నేను చూసింది అన్నాడు. ఆయన సమరం అయిపోయినాక ఎవరో వచ్చినా సరే కుదరదయ్యా, ఆ కంప మీద కొట్టేసి నువ్వు నిదానంగా లాక్కెళ్ళాల్సిందే అని చెప్పి సర్ది చెప్పి ఆ లేయని ఇచ్చేస్తే నాకు రాహేలు కూడా కావాలి అంటే మరొక 7 ఏళ్ళు కొలువు చేయమంటే ఆ 7 ఏళ్ళు కూడా పని మనిషిగా లేకపోతే పనివానిగా ఇంటికి కొలువు చేసి రాహేలు కూడా సంపాదించుకుంటారు. మీరు గమనించలేదు, గమనించండి, కొన్ని లోపాలు కలిగిన వ్యక్తిని కనుక మనం చూస్తే ఆ వ్యక్తిలో దేవుడు ఏదో ప్రత్యేకత దేవుడు కనపరుస్తాడు. అంగవైకల్యం ఉన్న వ్యక్తిని కొంతమంది చూడండి, మెల్లకన్ను ఉంటే ఏమంటారంటే అదృష్టం అంటారు, అదృష్టం అంటారు. కొంతమంది జీవితాల్లో ఇది నిజంగా జరిగింది. కారణం ఏంటంటే వారికి లోపం ఉంది కాబట్టి దేవుడు వారికి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ ఉద్యోగాల్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏదో ఏమంటారు దాన్ని, క్వార్టర్స్ లో వారిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వాడికి ప్రత్యేకతలు ఉంటాయి. నల్ల మసిమొక్క వేసుకున్న అమ్మాయికి తెల్ల అమ్మాయిని పెళ్లి చేస్తారు చూడండి. అరే ఈ అబ్బాయిని ఎలా ఇచ్చారు అనుకుంటారు మీరు. కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఆ నల్ల మొక్కడికి వచ్చిన ఉద్యోగం తెల్ల మొక్కడికి రాదు. కారణం ఏంటంటే దేవుడు కల్పించాడు కాబట్టి వాడి ప్రత్యేకత. తెల్లగా ఉంటారు కానీ అది తెలివి తక్కువ, బుర్రే ఉంటారు. కానీ నల్లకున్నవాడు మేధావుగా
ఒత్తులని మీరే అంటారు. అంటే వాడికి ఆకారం లేకపోతే అందం లేక ఆ యొక్క అవయవాల లోపం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రత్యేకత. మీరు ఈ మధ్య కాలంలో కాళ్ళు లేని చేతులు లేని ఒక వ్యక్తిని మీరు చూసే ఉంటారు. నిక్కు అతని పేరు నిక్కు. ఆ నిక్కు ఎంత ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నాడు చూడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క క్వార్టర్స్ లో ఉంచుకుని కొన్ని రోజులు ఇక్కడ అతని ద్వారా అనేకమైన ప్రత్యేకమైన విషయాలను తెలియచేసి ప్రియమైన వాళ్ళ ఆయన ఆ ప్రత్యేకమైన విషయాలను తెలియజేశాడు మన భారతదేశం. అలాంటి ప్రత్యేకమైన వ్యక్తులు విదేశాలు తిరుగుతున్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు ఒకటే ఉంది, ఈత బాగా కొట్టగలడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆటలు బాగా ఆడగలడు. కాళ్ళు లేవు, వాలీబాల్ కానీ టెన్నిస్ కానీ కాళ్ళు లేవు, చేతులు లేవు. దేవుడు ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు నాకు. కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళ మీరు మూలనే కూర్చుని దిగాలు పడకండి, నాకు మీరు రోషం తెచ్చుకోండి, సమాజంలో ఏదైనా ఏదో ఒకటి సాధించాలని తపనతో ముందడుగులు వెయ్యండి అని చెప్పి అందరికీ హితబోధ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిక్కుకు దేవుడు ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చాడు. ఇలాగనే జబ్బు కల లేక ఏమి ఇచ్చాడంటే స్వచ్ఛ కిందలు పిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. అందంగా ఉండే రాహేలకేమో పిల్లలు లేవు, జబ్బు కల లేయకేమో పిల్లలేవు పిల్లలు. అయితే రాహేలు దేవుని దగ్గర ఏడ్చి పెనుగులాడి సంతానాన్ని, ఆ నిందను, అవమానాన్ని దేవుడు రెట్టింపు కనుకగా కలగచేసి మొట్టమొదటి కుమారుడైన యోసేపు, తర్వాత కుమారుడైన బెన్యామీను అనే ఇద్దరు చాకుల కొడుకులు దేవుడు లేట్ గా పుట్టారు, కానీ లేటెస్ట్ గా వారు జీవించారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళను గమనించినట్లయితే దేవాది దేవుడు అటువంటి ప్రత్యేకతలు జబ్బు కళ్ళ లేకిచ్చాడు. రాహేలు గురించి మనం మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి చనిపోయింది. ఆ చనిపోయిన సందర్భం మొట్టమొదటిగా బెత్లెహేములోనే. బెత్లెహేము మనకు ఆ విధంగా పరిచయం ప్రత్యక్షపరచబడింది. ఎలాంటి పరిచయం చేయబడిందంటే దుఃఖాక్రాంతురాలుగా, లేకపోతే దుఃఖాక్రాంతులైన బిడ్డ పుట్టిన వాడిగా, లేకపోతే కన్నీరు, లేకపోతే మరణము, శాపము, ఏడుపు అనే పరిస్థితిలో ఆ బెత్లెహేము పరిచయం చేయబడింది. సెకండ్ థింగ్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బెత్లెహేము కన్నీటితో కనపడింది, కానీ రెండోసారి బెత్లెహేము ఎలా కనపడిందంటే ప్రియమైన దేవుని బిడ్డల ఆశీర్వాదకరముగా కనపడింది. అది ఎక్కడ అంటే ప్రియమైన దేవుని బిడ్డల రూతు అనే పుస్తకంలో మన అందరికీ తెలుసు. నయోమి తన భర్త అయిన ఏమేలెకు అతని పేరు ఎలీమెలెకు, ఆ ఇద్దరు భార్య భర్తలు రొట్టెల ఇల్లు అనబడుతున్న బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి ప్రయాణం వెళ్ళారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కరువు భయంకరంగా ఎక్కువైపోయి, లేకపోతే ఇక్కడ కరువు ఉందని అక్కడికి వెళ్ళారు. సమృద్ధి గల దానిపై వెళ్ళింది, కానీ అడుక్కునే దానిగా తిరిగి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళినాక బిడ్డలు చచ్చిపోయారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే మిగిలిన పరిస్థితి వారికి కలిగింది. సమృద్ధి గలవారై వెళ్ళారు, కుటుంబాలు గలవారై వెళ్ళారు. వారికి కలిగిన శాపం ఏంటో తెలుసా? అన్య స్త్రీలను వారి ఇంటిలోనికి తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలను వారు తెచ్చుకోవాలి. మీరు ఎవరైనా అల్లుళ్ళు తెచ్చుకోవాలంటే క్రైస్తవులను మాత్రం తెచ్చుకుంటా మీ జీవితాలకి శోభస్కరం, ఆశీర్వాదం. కోడలు తెచ్చుకోవాలంటే వారి ఎంత లేనులైనా, వారి ఎంత దరిద్రులైనా వారిని మీరు ఆత్మీయులైన క్రైస్తవులను తెచ్చుకోవటమే ఉత్తమము, ఆశీర్వాదం. లేని ఎడల ఇన్ ఫ్రంట్ డేస్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంటది. అసలైన ముసల్లా పండగ ముందు బాగానే ఉంటది. పెళ్ళైన కొత్తలో కొత్త కదా, కొత్త కోళ్ళు కదా, బాగానే ఉంటది. తర్వాత దుడ్డు ఖర్చుని బయట. హల్లెలూయా. చూడండి, గతంలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను.
ఇప్పుడు పులపరంతా కనపడిపోతుంది. ఎంత విడ్డూరం. వాళ్ళతో ఉన్నప్పుడు ఆ ఈదులోనే దొరిలాడాడు, ఆ డ్రైస్లోనే దొరిలాడాడు, వాసంలోనే ఉన్నాను. ఇప్పుడైతే ఎంత హాయిలే అలా నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడ కలుసుకుంటాము, మేఘాలపై కలుసుకుంటాము, మేఘాల మీద చూస్తారు జనులంతా, చూస్తారు జనులంతా నీలి ఆకాశం దాటిపో. హల్లెలూయా. దాటిపోతాను అనుకుంటే దానికి తర్వాత దానికి తెలియలేదు అది గద్ద చేతిలో పడింది. ఎప్పుడు చూడని వింతలు, ఎప్పుడు చూడని విడ్డూరాలు, ఎప్పుడు లేని రుచులు, ఎప్పుడు లేని రంగులు, ఎప్పుడు లేని అందాలు, ఎప్పుడు లేని సౌందర్యాలు, ఎప్పుడు లేని అనిపిస్తుంది. పాపం అలాగే అనిపిస్తుంది. రుచిగాను కమ్మగాను హాయిగాను దాని యొక్క ముఖ్యం అంతం మరణం అని దానికి తెలియలేదు. అది ఏం చేసిందంటే ఈ యొక్క గ్రద్ద కోడి పిల్లని బండరాయి మీద చంపేద్దామని చెప్పి పైకి తీసుకెళ్లి తిప్పి 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 ఒక పెద్ద బండరాయి అక్కడ వదిలింది. వదిలితే బండ మీద పడి రక్తం దొరుకుతుంది. ఈ రోజున మన జీవితాలకు నువ్వు అనుకునే పరిస్థితులు మొట్టమొదటిగా హాయిగా ఉండొచ్చేమో, కానీ తర్వాత చాలా బాధాకరంగానే ఉంటుంది. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా జీవించిపెట్టే దేవుడు కాదు. వివాహాలు ఆలస్యమవుతున్నాయని తొందరపడకండి తల్లిదండ్రులారా. దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డల కొరకు యజమానుని సిద్ధపరిచే ఉంచాడు అనే విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. నువ్వు చెప్పులు అరిగిపోయేలాగా, కాళ్ళు అరిగిపోయేలాగా తిరగవసల్లా. ఎత్తుకుంటూ నీ కుమ్మం కట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కాళ్ళు అరిగిపోయి తిరిగినా జరిగేది అప్పటికే, తిరగకపోయినా జరిగేది అప్పటికే. నువ్వు తిరిగినంత మాత్రాన, లేకపోతే ప్రయత్నం చేసినంత మాత్రాన తొందరగా అయిపోదు, లేదా ఆగమన్నంత మాత్రాన అది ఆగి పోదు. ఎందుకనంటే వివాహము దైవ కార్యం. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఖచ్చితంగా దేవుడు జతపరిచే తీరుస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నయోమి కోడళ్ళు అన్య దేశస్తులు, అన్య స్త్రీలు, వీరిరువురి యొక్క రాకతో వారి ఇంట్లో మరీ దరిద్రం. చాలా మంది అంటారు బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన దరిద్రం పట్టిన గొప్పకి వచ్చిన అంటారా? అదంతా ఉందే, నమ్మకండి. కోడలు వచ్చింది, కొడుకు వచ్చాడు, ఆలోచన వచ్చాడు, పెళ్లి వచ్చింది, కుక్కెదురు వచ్చింది అని నువ్వు అనుకుంటే ఇంకా అలాంటి అదర్థాలన్నీ ఉంటే దాని వల్ల కలిసి వస్తుంది, దీని వల్ల కలిసి వస్తుంది, అక్కడికి వెళ్ళడం వల్ల కలిసి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి కలిసి వస్తుంది, వాళ్ళు చేయగలిసి వచ్చింది, వీళ్ళు చేయగలిసి వచ్చింది, వాళ్ళు రావడం వల్ల కలిసి వచ్చింది, వీళ్ళు రావడం వల్ల కలిసి వచ్చింది. ఇవన్నీ కలిసి వచ్చిన అబద్ధాలే. దేవుడు అప్పటికి నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆ ప్రాంతానికి అప్పటికి వెళ్ళి అక్కడ ఆశ్రయించబడ్డావంటే అప్పుడు దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడంతే. ఆ ప్రాంతం నిన్ను ఆశ్రదించదు, ఆ ప్రాంతం నిన్ను పాడు చేయదు, లేకపోతే మరొకటి ఏమి అదంతా ఓట. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చు. దేవుని దగ్గర మాత్రమే నీ ఐశ్వర్య ఆశీర్వాదాన్ని వెతుకు, కానీ మరి ఎక్కడ కూడా. ఇక్కడ అన్ని స్త్రీలను చేసుకున్న తర్వాత, కోల్పోయిన తర్వాత చిన్న కోడలతో ఆ నయోమి పిలిచి, కోడలా కోడలా, చిన్న కోడలా, నీకు వయసు ఉంది, వయసులో భర్త చనిపోయాడు కాబట్టి వేరొకరు నీవు వెళ్ళి చేసుకుని హాయిగా ఉందంటే దీనికోసం ఎదురుస్తున్నాను నేను అని చెప్పి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి అలా వెళ్ళిపోయింది. మరొక అమ్మాయి రూతు, ఈవిడ భారీ డైలాగ్ వేసిందండి. అవి ఎలాంటి డైలాగ్ వెళ్తున్నారు? అత్తయ్య ఎంత మాట, ఎంత మాట, ఏమంటున్నావు నువ్వు? నన్ను మరొక పెళ్లి చేసుకోమంటున్నావా? ఏమంటుందండి? నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతుకులాడమని వద్దు,
వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించి నీవు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు వృద్ధి పొందుతోనే నేను వృద్ధి పొందుతాను. అక్కడనే మాట పెట్టబడతాను. మారణాలు తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించి యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక. ఇలాంటి మాటలు మాట్లాడి వారి డైలాగ్. నీ ప్రజలే నా ప్రజలే, నీ ఇల్లే నా ఇల్లు, నువ్వు ఉండే చోటే నా చోటు. ఏమంటే అత్తగారు అంటు పెట్టుకునే ముత్యాలు లాంటి కోడలు ఎంతమంది చేతులు పైకి అనుమత్యాలు లేదా? అత్తగారిని తల్లిలాగా భావించే కోడల్లో ఎంత స్వార్థం గమనించారా? ఏ కూతురైనా తండ్రిని ప్రేమించగలుగుతున్నట్టు కానీ ఎంత చేస్తామనుకున్న అత్తగారిని ప్రేమించే మనసు ఏ కూతురికి రావట్లేదు. అమ్మ విషయంలో అవసరమైతే ఏదైనా ఎత్తేస్తాం. అత్తగారి దగ్గర చిరాకు పరాక్రమించి నా పంపు వచ్చిన దైవం అనుకుని ఖచ్చితంగా బాధపడే వ్యక్తిగానే కోడలు ఎప్పుడు కూడుకోవాలి. కానీ ఇక్కడ రూత్ అలాంటిది కూతురైపోయింది. మాటలకే పరిమితం అవుతారు కొంతమంది, కానీ చేతలు కూడా పరిమితం అయిపోయింది. ఈ బెత్లెహేములోకి వచ్చారు. రూతు బోయాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఏకంగా దావీదు వంశవలికి హారకురాలైంది. దావీదు వంశములో నుండి యేసుక్రీస్తుకు జన్మనిచ్చే వంశోత్తరకురాలుగా రూతు పేరు గాంచింది. ఆశీర్వాదం మోయాబులో లేదు, బెత్లెహేములోకి వచ్చిన తర్వాత రూతు చరిత్రే మారిపోయింది. ఏకంగా ఒక పేరు ఒక మూల రాసి ఉండడం కాదు, ఏకంగా పుస్తకమే రాసేసి ఉంది. రూతు పుస్తకం చెప్పడం ఆశీర్వాదం. అది ఇది ఎక్కడ దొరికింది? ఇదే బెత్లెహేములో మరణం, ఇదే బెత్లెహేములో కన్నీరు, ఇదే బెత్లెహేములో దుఃఖం. అటువంటి బెత్లెహేములో యేసయ్య ప్రవేశం ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఆశీర్వాదం తర్వాత అభిషేకం, అనాయింటింగ్. బెత్లెహేములో దావీదును దేవుడు అభిషేకించాడు. పనికి రానివాడు దావీదు, అన్నలలో విసర్జించబడిన వాడు దావీదు. గొర్రెల కాపరిగా వెళ్ళి ఊరు అవతల వెలుకొండ జీవిస్తున్నాడు. ఏమండి, యేషయ్య గారికి ఎంతమంది కుమారులు అంటే కేవలం యుద్ధమునికి వెళ్ళి వారు మాత్రమే కుమారులుగా చూచేవారు. గొర్రెల కాపరైన దావీదును తండ్రి కూడా ఏ మాత్రం కూడా కుమారుడిగా చూడట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ ప్రవక్త ఈ సమయాలు వెళ్ళి నీ కొడుకులలో ఒకరిని అభిషేకించాలంటే ఏమండి, పెద్ద కుమారుని కానించి యుద్ధోపకరణాలు ధరించుకుని కండలు తిరిగిన వారందరిని తీసుకొచ్చి నిలబెట్టి చూపించినప్పటికీ కూడా దేవుడు వారెవరిని కూడా ఆశీర్వదించక అభిషేకించక దావీదును అభిషేకించాడు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను, నీ అంతటి నీవు తెలివైన వాడు అనుకుంటే దేవుడికి అవసరం లేదు. నీ అంతటి నీవు కన్నలు తిరిగిన దాన్ని కన్నలు తిరిగినవాడు అనుకుంటే దేవుడికి అవసరం లేదు. నీకు తెలివితేటలు ఉన్నాయి, నువ్వు మేధావి అనుకుంటే దేవుడికి నువ్వు అవసరం. దేవుడికి కావాల్సిన హీరోలు, నాటి హీరోలు. హల్లెలూయా. నీ పలుకుబడి ఉంటే, నీ తెలుగు ఉంటే, నీ అందం ఉంటే, నీ చదువు ఉంటే, నీ ఉద్యోగం ఉంటే, నీ వ్యాపారం ఉంటే మనిషిని మీద పెట్టుకో. నా యేసయ్య ముందు అయితే చెల్తాయి, నా యేసయ్య ముందు అటు పనిచేయమని. ఏమి పని చేస్తాయంటే ఎన్నున్నా అణిగిమణిగి ఉండేవాడు దేవునికి కావాలి. దావీదు అప్పటికి సింహాపు నోటిని సీల్ చేశాడు, ఎలుగుబంటిని మడత పెట్టేశాడు, తోడేళ్ళని గుద్దు చంపేశాడు. కానీ ఊళ్ళో ఎక్కడ కూడా తమకా వేసుకోలేదు. ఊళ్ళో ఎక్కడ కూడా అన్నయ్యలకు కూడా చెప్పలేదు, నేను సింహాన్ని చంపేసే. వాళ్ళు ఏం జరిగింది? గొర్రెని ఏం చేసిందని నోటుతో పట్టేసుకుంది. నోటులో ఉన్న గొర్రె పిల్లలు విడిపించడానికి పైకి కిందకి నా గొర్రె పిల్లల నోటు వచ్చి సత్యం చేసుకున్నా అని ఎక్కడ కూడా అమ్మక డబ్బులు వేసుకునేవాడు కాదు దావీదు. అలాంటి తగ్గింపు మనస్తత్వం కలిగిన దావీదును దేవుడు
సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ రోజు నా ప్రియులారా, మీ అందరి దగ్గర అందం ఉందా, ఐశ్వర్యం ఉందా, తెలివి ఉందా, చదువు ఉందా, పరపతి ఉందా, ఉద్యోగం ఉందా? నీవు దేవుని కలిగిన తర్వాత అవన్నీ లేని వారిగా నీవు జీవించగలిగితేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. లేదా అవన్నీ అవన్నీ తీసేసి నీ మనసు అవన్నీ పోయాక తగ్గింపులో అప్పుడు పోయేదాకా లేకపోతే ఉండగానే నువ్వు సముద్రంలోనికి వెళ్తావా? అన్ని పోతేనే బతుకుని ఉంటావా? లేకపోతే హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక బ్రదర్ తమ్ముడు వందనాలని చెప్పాడు. ఆయన ఎవరంటే లారీ అంకన్ గారు అబ్బాయి చెప్పాడు. అంజనీల చెప్పాడు. పేకలన్నీ అలా ఈ ముక్కులో పేక లోపలికి వెళ్ళిపోయి ఆ పేకలతో చర్చికి వచ్చాడు. కాల్చి పడిపోయింది. సంసారం ఉన్నాడు. ఈ మధ్యనే బాగుపడ్డాడు. దేవుడు నమ్మాడు కానీ ఏ బ్రతుకు మార్చుకున్నాడు. ఇష్టాంతరంగా ఉంటాడు జీవితంలో. కానీ మనసులో తీసుకెళ్ళినందుకు కానీ ఏమొచ్చింది? ఎవరో కొంతమంది అక్కడ బాగా తీసుకెళ్తే కానీ ఎన్ని చెప్పు, ఎవరు చెప్పు, ఏం మాట్లాడు. చూడండి, హాస్పిటల్లోకి వెళ్ళండి, అప్పుడు వరకే ఏదో ఆడొచ్చు ఈడొచ్చు నీ మక్కవచ్చు ఆడొచ్చు దాని మా అత్తగారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు ఎంతమంది ఈవిడ మా అత్తగారి దగ్గర అమ్మ దగ్గర ఉండేది కానీ నేను పాస్టర్ గారిని అని చెప్పి తెలియగాని ఎంతమంది పెట్టి గారిని తీసుకెళ్ళిపోయారో. ఈ దేవుడు స్వస్థపరిస్తే ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో వాళ్ళ గురించి చెప్తారు. మామూలుగా ఉండకుండా మేసం వేసేవాడు అని. ఇప్పుడు మరి ఏమైంది? డౌన్ అయిపోయింది. అంటే ఎక్కడ ఉంటాడు మనిషి? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే నీ జీవితాన్ని మలుచుకుంటే, నువ్వు మార్చుకుంటే, నీ బ్రతుకులు సంగతించుకుంటే సరి. నువ్వు తలంతన్నోడైతే దేవుడు తలపల తాడినే తన్నేవాడు. నువ్వు తెలివైన వాడు అయితే ఆయన మహా తెలివైన వాడు. నువ్వు ఎక్కడ నొక్కితే వంగుతావో ఆయన. కాబట్టి నా ప్రియమైన దేవుడా, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించిన స్థలము బెత్లెహేము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇటువంటి బెత్లెహేములో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఈ రోజు నా ప్రియమైన ఒక బెత్లెహేములో నజరేతు పట్టణములో నాగమల్లె దారిలో యేసేపు, నాగమల్లె దారిలో నజరేతు పట్టణాన నాగమల్లె దారిలో యేసేపు మరియమ్మ నాగమల్లె దారిలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేతు పట్టణాన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఏమంటే యూదయ బెత్లెహేము గురించి నేను మాట్లాడుతున్నట్లు యూదయ బెత్లెహేము అనే పురము జన్మించడానికి కారణం ఆ ప్రాంతం అత్యంత స్వల్పమైనది. ఎలాంటిదండి? స్వల్పమైనది, చిన్న గ్రామం. ఏ గ్రామం? చిన్న గ్రామం. ఎవ్వరు కూడా దాన్ని దృష్టి చూడండి. యాగం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రామానికి గతంలో యాగమేలు వెళ్ళాలంటే ఆటోడు అది ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పటికి కూడా యాగమేలు పరిచయం చేస్తానంటే అదే రాష్ట్రం అంటున్నారు.
500 మంది ఉంటే పంచాయతీ ఇస్తారని చెప్పి పంచాయతీ ఇచ్చారు. ఆ ఊరు గురించి తక్కువ చేస్తాడు అనుకోవద్దు. ఆ ఊరు ఈ రోజు మన ఊరు కంటే యాగం వెళ్ళి పిల్లలు ఇస్తారు కానీ యాగం వెళ్ళి పిల్లలు తెచ్చుకున్నా కానీ గంతులే వేస్తారు. నాకు చాలా మంది అడుగుతారు, ఆ యాగం వెళ్ళి పిల్లలు ఎవరు ఉంటారా? మచ్చి మొక్కలైనా పర్వాలేదంట, ముక్కు లేకపోయినా యాగం వెళ్ళి అమ్మాయి అయితే పేరులో లేని ఊరు లచ్చ డబ్బన్నీ ఈ రోజు మనకు అడిగితే ఏమండి భలే నాగరాజు గారు లక్ష రూపాయలు తెమ్మని తెచ్చారు. ఏమని ఆయన చూపిస్తారా? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉన్నారన్న నాగరాజు గారు నవీన్ రాజు గారు అంటే మన ఇద్దరు కలిసిపోతారు. పాత లక్షాది గారు అయినా సింపుల్ ఇష్టపడతారు దేవుని. సో కాబట్టి ప్రియమైన దేవుని బెత్లెహేము కూడా స్వల్పమైన గ్రామం, తృణీకరించబడిన గ్రామం, ఏ మాత్రం ఎన్నిక చేయబడిన గ్రామం. ఈ రోజున ప్రసిద్ధి చెందిన చరిత్రకారు ఎందరో వ్యక్తులు పరుగులు తీస్తున్న గ్రామానికి వెళ్తున్నారు. చారిత్రాత్మకమైన ప్రదేశం ఈ రోజు మార్చబడింది. ఎంతో మంది బతుకుతున్నారు ఆ గ్రామమును బట్టి. ఎంతో మంది పేరు చెప్తూ బ్రతికేస్తారు, హోటల్ అంటే బ్రతికేస్తారు, ఫోటోలు తీసి బ్రతికేస్తారు, ఫీచర్ నుంచి బ్రతికేస్తారు. వాటర్ బాటిల్ అండి, వాటర్ బాటిల్ వచ్చే అది 500-600 అక్కడ వాటర్ బాటిల్ ఎట్టి బ్రతికేస్తారు అక్కడ. ఈ రోజున ఆ గ్రామం విలువైన గ్రామంగా, ప్రపంచాన్ని ఆకాశాన్ని అంతే ప్రదేశముగా మార్చబడింది. కారణం ఆ గ్రామంలోనికి యేసయ్య వచ్చాడు. ఆ గ్రామం మొట్టమొదటిగా కన్నీటిమయమైన గ్రామం, ఆ గ్రామం మరణాన్ని చూసిన గ్రామం, ఆ గ్రామం బైబిల్లో పరిచయం చేయబడినప్పుడు దుఃఖగ్రస్తమైన గ్రామం. కానీ అదే గ్రామం ఆశీర్వాదంగా, అదే గ్రామం అభిషేకంగా, అదే గ్రామం దీవెనగా, ఉన్నతమైన చారిత్రాత్మకమైన గ్రామంగా మార్చబడ్డాను గల గ్రామం. ఆ గ్రామంలో నుంచే యేసు ఉద్భవించాడు. ఈ రోజు నీ జీవితంలో ఖచ్చితంగా యేసు కనుక ఉద్భవిస్తే నీవు కూడా అనాయింటింగ్ అభిషేకించబడతావు, నీవు కూడా బ్లెస్సింగ్ ఆశీర్వదించబడతావు, నీవు కూడా స్వల్పమైన వాడవా, నీకు పేరు లేదా, ఊరు లేదా, అడ్రస్ లేదా, నీ వాళ్ళు తక్కువగా చూస్తున్నారా, నీవు ఏమీ లేకుండా కనబడుతున్నావా, నీ పరిస్థితి ఏమీ లేకుండా సహాయం కనబడుతున్నా, నా యేసయ్య గనుక బెత్లెహేములో పుట్టినట్టు నీలో నిజంగా పుట్టి నీలో ఆయన పుట్టినట్లు నువ్వు ప్రవర్తించి నడుచుకుంటే, యేసు ఉంటే ఎలా ఉంటావో అలా కనుక నీవు ఉంటే, నీ బ్రతుకు మారిపోతే, నీ జీవితం మారిపోతే, నీ మరణకరమైన రోగం పోతుంది, ఆ మరణకరమైన కన్నీరు పోతుంది, ఆ శాపం పోతుంది. దానికి అడ్రస్ బదులు మరొక అడ్రస్ నీకు వస్తుంది, ఆశీర్వాదకరమైన ప్రదేశం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు అద్భుతముగా ఆ ప్రాంతాన్ని దీవించాడు. హల్లెలూయా. నజరేతు గురించి తెలియని విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు అనబడిన దేవుని దూత కన్య అయిన మరియకు ప్రియమైన దేవుని బిడ్డలారా కనిపించి యేసుక్రీస్తు జననం గురించి ఆమెకు తెలియజేసింది. ఈ నజరేతు పట్టణంలోనే పరిశుద్ధ గ్రంథములో బెత్లెహేముకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో నజరేతుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. నజరేతు వాడా, ఏమండి, మనం సాతానుని గాని లేకపోతే ఇంకేదైనా రోగాన్ని గాని మరణాన్ని గాని బంధించినప్పుడు ఏమని బంధిస్తామండి? ఉత్తి యేసు నామమును ఉచ్చరించమను. యేసు బోర్డు పట్టుకుంటారు, ఉపయోగం లేని యేసులు. కానీ ఉపయోగపడిన యేసు ఎవరు తెలుసా? నజరేయుడైన, ఏమండి, ముంగరేసు, బలియేసు, సైదేసు, ఏమండి, లేకపోతే కొంజేటి యేసు, ఇంజేటి యేసు, మార్త యేసు, లేకపోతే ఇంకో యేసు, బోర్డు మంది పేర్లు, ఇంటి పేర్లు ఉన్నాయి. కానీ ఈ యేసు నజరేయుడైన యేసు, హల్లెలూయా, నజరేయుడైన యేసు అనే నామమును ఉచ్చరిస్తే ఎంత అద్భుతమైన జరిగిపోతుంది. అంతటి ప్రాముఖ్యత బెత్లెహేముకి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత నజరేతుకి. కాబట్టి నజరేతు పట్టణములో, ఆ నజరేతు పట్టణం ఇప్పుడు అంటున్నాం కానీ నజరేతులో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పుడు పురావస్తు శాఖ ఆ పరిశీలనకారులు చెప్పిన మాట ప్రకారంగా 150 మంది ప్రజలు ఉన్నారట ఆ ఊళ్ళో. ఎంతమంది అండి? వాళ్ళతో పోల్చుకుని 50,000 పెట్టలేము.
యేసు ప్రభువారు హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు పట్టణములో మనం ప్రాముఖ్యమైన విషయాలను అనేక మంది తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను సువార్త 1:46 ఫిలిప్పుతో నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే తన సందేహాన్ని బయట పెడతాడు. నతానీయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా. ఏమండి, నతానీయేలు అంటున్నాడంటే కపటం లేనోడు నతానీయేలు అంటున్నాడని చెప్పి ఏమాత్రం మనం తక్కువగా అనుకోవడానికి వీల్లేదు. ఆ మాటకి గొప్ప పరమార్థమే బైబిల్లో ఉంది. హల్లెలూయా. మంచిది ఏదైనా రాగలదని తన సందేహాన్ని బయట పెడతాడు. అతని సందేహాన్ని మనం అంత సులభంగా కొట్టివేయలేము. కానీ ఎందుకనంటే నజరేతు వ్యవసాయం మీద ఆధారపడ్డ చిన్న పట్టణం. దేని మీద ఆధారపడుతుంది? ఏమంటే చాలా మంది అంటారు వ్యవసాయం గురించి ఏమంటారంటే పెట్టక కొట్ట. నా దగ్గర చాలా సార్లు సువర్ణరాజు వాడాడు. వ్యవసాయంలో ఎకరానికి వచ్చి 2,300 4,000 అంతేనా? ఇంకెక్కువ పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టా దానికే సరిపోద్ది. ఎప్పుడు తుఫాను వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చాలా తెలియదు. వస్తే ఏదో చెయ్యాలని అంటే వ్యవసాయం అంత చెరువులుకున్న లాభాలు, వ్యాపారాలకున్న లాభాలు లేవన్నా అని చెప్పి ఆయన ఏదో వ్యవసాయం ఆయన దగ్గర ఉంది కాబట్టి వ్యవసాయం గురించి అడిగినప్పుడు చెబుతా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ పట్టణము వ్యవసాయం మీద ఆధారపడ్డ చిన్న పట్టణం. కొండ అంచుల మీద కొద్దిపాటి కుటుంబాలతో నిర్మించబడ్డ గ్రామం. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ప్రసిద్ధి చెందిన వర్తక వ్యాపార కేంద్రాలకు ఎంతో దూరముగా విసిరివేయబడినట్టు ఈ నజరేతు దూరంగా ఎవరికి సంబంధం లేనట్లు ఉండేదట. తమను పాలించబోయే మెస్సయ్య త్వరలో వస్తున్నాడని భావించి ఇశ్రాయేలు పెద్దలు ఆయన నజరేతులో నుంచి వస్తాడని అస్సలు ఊహించలేదు. మీకు విషయం తెలుసా? కన్యక గర్భమున యేసయ్య పుడతాడని చెప్పి రాజులు, అధికారులు, గొప్ప గొప్ప ధనవంతులు, ప్రసిద్ధికారులు పెళ్లి చేసుకోకుండా ఆడపిల్లల్ని కన్యకలుగా ఉంచేశారంట. వాళ్ళకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అయినా చచ్చిపోతున్నారే గాని మెస్సయ్య ఎవరు కన్యక గర్భంలోంచి వస్తాడో పాపం పెళ్లి కాకుండా వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉన్నా అవన్నీ తొక్కుని కన్యకగా పరిశుద్ధంగా ఉండేవారు ధనవంతులైన వారు. కానీ యేసయ్య ధనవంతుల నుంచి రాకుండా పేద కన్య మరియ గర్భమున జన్మించాడు. ఈమెకు ఒక ట్యాగ్ ఉంది, ఆమె దీనురాలు. ఎవరంటే ఆమె దీనురాలు. ఆమెలో నుంచి ఉద్భవించాడు. తక్కువగా అమ్మాయి. మొన్నే జ్ఞానసుందరమ్మ వాక్యం చెప్పినప్పుడు పాస్టర్ గారు ఆమెకు ఎలిజబెత్ అమ్మకు ఈమెకి వయసు చాలా చెప్పి 16-17 ఏళ్ళ మరియమ్మ గారికి 16-17 ఏళ్ళ వయసు అని చెప్పి అధ్యాయంలో ఉందని చెప్పి స్త్రీల కొడుకులు వివరించారు. ఎలిజబెత్ అమ్మ వయసు ఈమె వయసు ఎంత తేడాయో, వాళ్ళిద్దరు ఎంత ఉపయోగపడ్డారనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ మరియమ్మకు 16-17 ఏళ్ళ గర్భవతి అయిన కన్యను గర్భవతిని దేవుడు పరిశుద్ధాత్మ వలన తెలియజేశాడు. హల్లెలూయా. ఆమెను సెలెక్ట్ చేసుకుంటారని కల్లో కూడా ఎవడో ఊహించుండడు. ఆమె కూడా వెయిటింగ్ ఏమి చేసి ఉండదు. నా కడుపులో ఎందుకు కొడతావులే అనుకునే ఉంటాడు. కానీ ఆమె గర్భంలో యేసయ్య మరియమ్మ అలా కన్యక గర్భంలో జన్మించాడు. అలాగే నజరేతు కూడా చిన్న పట్టణం, ఎవరు కూడా దాన్ని ఊహించరు. అక్కడ యేసయ్య జన్మిస్తాడు. ఈ రోజున నిన్ను కూడా ఎవ్వరు కూడా ఊహించరు నువ్వు అలా మారుతావని, అంత గొప్పడవుతావు. అయితే అంత గొప్పవారిని, గొప్పలు మీ పిల్లలు మీరు కావాలి అంటే ఈ క్రిస్మస్ యొక్క వేడుకలలో జరిగే అనేకమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకుని వాటిని మన హృదయంలో అన్వేషిస్తూ అంత దీనులుగా, అంత తగ్గింపుతో, అంత నిరీక్షణతో, అంత విశ్వాసంతో, అంత భక్తితో, అంత అన్ని విషయాలలో మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. వారికి ఆయనకి ఎవరు కావాలో వీరి జన్మలను బట్టి, ఈ ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి మనకి చాలా అర్థం కావాలి. ప్రతి ఒక్క అంశము ఒక పాఠమే నేర్పిస్తున్న విషయాన్ని చూస్తున్నాను. కాబట్టి మోకరించి ప్రార్థించండి.
నజరేతు గ్రామం. తమను పాలించబోయే మెస్సయ్య త్వరలో వస్తాడని భావించే ఇశ్రాయేలు ప్రజలు నజరేతు నుంచి వస్తాడని కలలో కూడా ఊహించలేని చిన్న పట్టణం నజరేతు. అందుకే ఆ రోజు నతానీయులు ఫిలిప్పును ప్రశ్నించాడు. ఫిలిప్పు గారితో నతానీయులు అంటున్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా? మెస్సయ్య నజరేతు నుంచి రానున్నాడని, యేసు పుట్టడానికి 600 ఏళ్ల ముందే యేసయ్య ప్రవక్త నజరేతు గురించి ప్రవచించాడు. నజరేతు గురించి ప్రవచించాడు. కాబట్టి నా ప్రియమైన దేవునిగా, మత్తయి సువార్త 2:23 కూడా యేసేపు మరియలు గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. ఆయన యేసు నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. దేవుని ఉద్దేశం నడిపింపు నజరేతులో నడిపించి అక్కడ కాపురం ఉండి అక్కడే వారు నివాసం ఉండేవారిగా చేస్తారు. ఆనాడు నజరేతులో నివాసం ఉండే వారందరూ రాజ కుటుంబానికి చెందిన వారే. పాత నిబంధన గ్రంథములో నా ప్రియమైన వారులారా, చరిత్రను గమనిస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా బాబిలోనులో తీసుకువెళ్ళిన తర్వాత క్రీస్తు పూర్వం 538లో పర్షియా రాజైన కోరెషు యూదులను తిరిగి తమ స్వదేశము అయిన యూదియా తిరిగి రావడానికి అనుమతించాడు. ఆ క్రమంలో యూదులు బబిలోను నుండి యూదియా దేశము తిరిగి రావడం ప్రారంభించారు. అప్పుడు ప్రారంభమైన ఆ వలస అప్పటి నుండి ఆ తర్వాత 400-500 ఏళ్ల కాలం వరకు యూదులు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తూనే ఉన్నారు. అలాంటి ఎన్నో చరిత్రలు క్రీస్తు జన్మం కొరకు మిళితమై ఉన్నాయి. 100 సంవత్సరాల క్రీస్తు పూర్వం ఆ ప్రాంతంలో దావీదు వంశానికి చెందిన కొంతమంది ప్రజలు ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చి నజరేతు పట్టణంలో నివాసాలు ఏర్పరచుకొని స్థిరపరచబడ్డారు. ఎలా తీసుకొచ్చాడో చూడండి దేవుని యొక్క సృష్టి. మరలా నజరేతులోనికి దావీదు వంశములను తీసుకుని వచ్చి అక్కడ కాపురం ఉండేలా చేసే ఒక ప్రక్రియ, ఒక ప్రణాళిక, ఒక గొప్ప కథను దేవుడు అక్కడ చరిత్రగా ఆలోచించాడు. అర్థం కదా, ఎక్కడెక్కడి నుంచి ఎలా మలిపొచ్చి తన యొక్క ప్రవచన నెరవేర్పులో దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుడు, నీ జీవితాన్ని కూడా మలచడానికి దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయన అనుకున్నది జరిగించడానికి, ఆయన మన పట్ల నెరవేర్చడానికి ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చగలడు. ఆయన అనుకుంటే మలుపు తిప్పుతాడో, లేకపోతే మరలా టర్నింగ్ ఇస్తాడో, లేకపోతే ఆపుతాడో, నిలబెడతాడో, నడిపిస్తాడో, పరుగులు తీస్తాడో, మరొక చోటకి నడిపిస్తాడో, మరొక చోట నివాసం ఉండేలా చేస్తాడో, కానీ నీ ఆశీర్వాదానికి నాంది పలకడానికి ఆయన ఎక్కడికైనా నిన్ను తీసుకువెళ్తాడు. గుర్తించుకో నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసు నీలో జన్మిస్తే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. యేసు నీలో జన్మిస్తే ఆయనలా జీవించు. ఆయనకి ఏమి హేయమైనవి నీలో ఉండడానికి వీల్లేదు. ఆయనకి ఇష్టం లేనివి నీలో ఉండడానికి వీల్లేదు. యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నన్ను అభివృద్ధి పరుస్తాడు అనుకుంటే ఖచ్చితంగా నేను నీ జీవితాన్ని పరమాత్మ మహిమకరముగా నడిపించు. కానుకలు పాడుతారా? క్రిస్మస్ అనగా కానుకలు పండుగ. ఆనాడు జ్ఞానులు గొల్లలు వారు కానుకలు సమర్పించారు. అటు రీతిగా దేవుని సన్నిధిలో నీ
హృదయ సంతృప్తి కొరకు నీకు తోచిన కానుకను దేవుని సన్నిధిలో జ్ఞానులు